చోట కావు కేకైంది లైఫ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రోహిట్ టెక్ బగ్. స్టార్టింగ్లో వీడియో యానిమేషన్ చూస్తారు కదా, అది ఎలా చేయాలి ఇవాళ ట్యూటోరియల్లో చెప్తాను. అండ్ నాకు అలైట్ మోషన్ ఒక ప్రాబ్లం వచ్చింది, దానివల్ల నేను మీకు ప్రిసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసి ఇవ్వలేకపోతున్నాను. సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సాల్వ్ అయ్యాక మిగతా వీడియోస్ అనేవి ప్రిసెట్ లింక్ ఇస్తాను. మీకు జస్ట్ ఇప్పుడు XML ఫైల్ లింక్ ఒకటే ఇచ్చాను. అలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాం. అలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి 4:5 రేషియో తీసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ముందు బ్లాక్ పెట్టేసుకున్నాక ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఆడియో అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆడియో ఇంపోర్ట్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసాక ఇప్పుడు లిరిక్స్ పార్ట్ ప్లస్కి వెళ్ళి టెక్స్ట్కి వెళ్ళి నేను జస్ట్ నా ఛానల్ పేరు టైప్ చేస్తున్నాను. ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కలర్ వచ్చి వైట్ పెట్టేసుకొని సైజ్ వచ్చేసి 36 ఇవ్వండి. పిక్చర్ షాడో అనేది ఇంప్రూవ్ చేయండి. సైజ్ ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడు దీని కలర్ అనేది టెక్స్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ పెయింట్ బకెట్ పక్కన ఇంకోటి బాక్స్ కనబడుతుంది మీద క్లిక్ చేయండి. గ్రేడియంట్ ఆప్షన్ ఇది బ్లాక్ ప్లేస్లో ఆరెంజ్ పెట్టుకోండి. ఇక్కడ వైట్ ప్లేస్లో ఇలా పెట్టుకుని ఎల్లో డాట్ కనబడుతుంది కదా మనకి టెక్స్ట్ మీద, ఇది అనేది కొంచెం పైకి జరపండి. అంటే మనకి చూసారా కలర్ ఎఫెక్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. జరిపాక ఈ టెక్స్ట్కి బార్డర్ అండ్ షాడోకి వెళ్ళి స్ట్రోక్ అనేది యూజ్ చేయండి. స్ట్రోక్ అనేది సైజ్ కొంచెం 3 లైన్స్ 2 లైన్స్ పెట్టి వైట్ ఇచ్చేయండి. లుక్ అనేది బాగుంటుంది. మీరు ఫస్ట్ లిరిక్స్ లైన్ ఏమో ఇలా సెంటర్లో పెట్టుకోండి. మీరు లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసి ఈ ఫస్ట్ లిరిక్స్ లైన్ ఇది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు కట్ చేయండి. అండ్ సెకండ్ నుంచి ఇలా ఇక్కడ ఫ్లిప్ అనేది పెట్టేసుకోండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఇమేజ్ క్లిక్ చేయండి. మూమెంట్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి రొటేట్ అని చూసారా, స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అయింది, కొంచెం ఎదురుకెళ్ళకి ఒక 1 సెకండ్ ఇంకో కీ ఫ్రేమ్ అయింది. సేమ్ జూమ్ అవుట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చి దీన్ని బాగా జూమ్ చేసేయండి. ఇప్పుడు రొటేట్ ఆప్షన్కి వెళ్ళి కూడా దీన్ని ఒక 15 degrees పెట్టుకోండి. మనకి యానిమేషన్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మన లిరిక్స్ అనేవి వస్తాయి. మీకు ఒక చోట బస్ స్టాండ్ అని వస్తుంది లిరిక్స్, అక్కడ మాత్రం జస్ట్ ప్లస్కి వెళ్ళండి, స్క్వేర్ అనేది ఇంపోర్ట్ చేసుకుని కలర్ అనేది వైట్ ఇచ్చేసి బస్ స్టాండ్ అనే లిరిక్స్ ఎక్కడ దాకా వస్తుంది అక్కడ దాకా దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు నేను ఇచ్చిన XML ప్రిసెట్ లింక్కి వెళ్దాం. వెళ్తే ఫస్ట్ లిరిక్స్కి ఎఫెక్ట్ ఉంటుంది, ఇది కాపీ చేయండి. ఇది పేస్ట్ చేయండి. ఫస్ట్ లిరిక్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చే లిరిక్స్ అన్ని కామన్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. దీని సెకండ్ లిరిక్స్కి ఎఫెక్ట్ ఉందో చూపిస్తాను మీకు. సెకండ్ లిరిక్స్కి వచ్చేసి ఎఫెక్ట్ ఉంటుంది, ఇది కాపీ చేసుకోండి. దాని తర్వాత అన్నీ ఇలాగే వస్తాయి. అండ్ థర్డ్ అంటే మీకు బస్ స్టాండ్ వస్తుంది చూసారా, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ లిరిక్స్కి ఎఫెక్ట్ ఉంది అది వస్తుంది. అండ్ మీకు ఈ లైటింగ్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది మీకు ఇప్పుడు ఎలా చేసి చూపిస్తాను. ఈ రెక్టాంగిల్ అని చూసారా, దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయి, కాపీ చేయండి. ఇందాక మనం రెక్టాంగిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇది ఓపెన్ చేసి ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసి ఈ రెక్టాంగిల్ కలర్ వచ్చేసి రెడ్ గ్రీన్ అండ్ డిస్క్రిప్షన్ కలర్ పెట్టుకోండి. కెపాసిటీ వచ్చి 50 పెట్టుకోండి.
చూసారు యానిమేషన్ అనేది మనకు వచ్చింది. ఇలా మీరు దీనికి చూపించినప్పుడు లిరిక్స్ అనేది కాపీ పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఈ సెకండ్ కనుక ఎఫెక్ట్స్ ఉన్నారో పేస్ట్ చేసుకోండి. మళ్ళీ బెస్ట్ ఎత్తినానికి ఎఫెక్ట్స్ పేస్ట్ చేయండి. తర్వాత ఎత్తుకుంటే కామన్. ఇప్పుడు పార్టికల్స్ వీడియో ఉంటుంది, అది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకున్న బ్లెండింగ్కి లైటింగ్ పెట్టండి. ఇది మన పార్టికల్ వీడియో యానిమేషన్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ స్టఫ్. థ్యాంక్ యూ.